హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు 13 గాబులు వీరంపాలెం తీసుకెళ్ళానండి. అంటే 3 గాబులు మెటీరియల్ తీసుకెళ్ళాను, 9 ఏమో గాబులు వేసుకెళ్ళాను. అవి ఎవరికో కాదండి, మనం వారం క్రితం వీడియో పెట్టామండి. వీరంపాలెం మాగంటి రామారావు గారికి అండి. వారం క్రితం ఈయనకి 27 గాబులు అనేది చేశానండి. మన గాబులు అనేది నచ్చి ఇప్పుడు మళ్ళీ 13 గాబులు అనేది ఆర్డర్ ఇచ్చారు. ఇప్పుడు 13 గాబులు అనేది తీసుకెళ్ళాను. అంటే అక్కడికి వెళ్ళే చేయొచ్చండి. కొంచెం నేను ఇప్పుడు ఒక 6 అడుగులును 9 అడుగులు ఇది బాక్స్ టైపు ఆర్డర్ తీసుకున్నాను కదండి, ఆ పని మీద ఉన్నాను. అందు గురించి ఇక్కడి నుంచి వెళ్ళిన మట్టుకి గాబులు వేసుకెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత చేయొచ్చులే అన్నట్టుగా నేను మన ఆటో మీద తీసుకెళ్ళానండి. అలాగే అంతకుముందు వారు చేయించారంటండి గాబులు, వాటి మీద ఇవి మనవి చాలా నచ్చినాయి అంటండి ఆయనకి. అందు గురించే మళ్ళీ ఇప్పుడు 13 గాబులు అనేది ఆర్డర్ ఇచ్చారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎన్ని గాబులు చేశాను ఏంటనేది ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి. నేను ఎప్పుడు కూడా మా ఈ లోకల్లో అయితేనే గాబులు ఇవ్వడం అనేది జరిగిందండి. ఇంకో దూరం అయితే నేను నవత ట్రాన్స్పోర్ట్లో మెటీరియల్ వేస్తాను. ఈ గాబు ఎలా చేయాలనేది నేను వీడియోలో చిన్న చిన్న క్లిప్స్ అనేది పెట్టాను. అంతేకాకుండా నేను గాబు చేసిన వీడియో లింక్ అనేది పెట్టడం వల్ల ఈ గాబు అనేది చాలా సులువుగా అనేది మీరు చేసుకోవచ్చు. కొన్ని ఏమో నేను మెటీరియల్ వేసుకెళ్ళానండి 4, ఈ మన గాబులేమో 9 గాబులు అనేది తీసుకెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత 4 గాబులు చేశానండి. అంటే మీరు అనుకోవచ్చండి, అక్కడికి వెళ్ళిన తర్వాత గాబులు చేయొచ్చు కదా అనుకోవచ్చు. ఇప్పుడు ఆ ఫ్రేమ్ కనపడుతుంది కదండి, ఇదే బాక్స్ టైపు ఆర్డర్ తీసుకున్నది. 6 అడుగులు వెడల్పు 9 అడుగులు బారు. ఈ పని మీద ఉన్నానండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను గాబు ఎలా చేశాను అనేది ఫస్ట్ ఏంటంటే, మెస్ చుట్టూతా రింగ్ చుట్టూతా రౌండ్ చుట్టిన తర్వాత దాన్ని 4 భాగాలు అనేది చేసుకోవాలండి. 4 భాగాలు చేసిన తర్వాత జాయింట్ వేసింది ఎక్కించిందేమో మొత్తం పూర్తిగా నొక్కిచ్చేసుకోవాలి. దానికి ఆపోజిట్ మొత్తం పూర్తిగా నొక్కేసేయాలి. అప్పుడు అటు ఆపోజిట్ ఇటు ఆపోజిట్ 5 ఉంచాలండి. అప్పుడు దాన్ని ఏంటంటే వంచుకుని మనం లాకులు వేసుకునే విధానంగా తర్వాత పైన అనేది మూత కట్టేసుకోవడమే. ఇది గాబు చాలామంది అనుకునే అంత కష్టమేం కాదండి. ఇది 4 భాగాలుగా కట్ చేసిన తర్వాత ఈ బెండ్ అనేది సులువుగా వంగిద్ది. అలాగే కోళ్ళు పెంచాలనుకున్న వాళ్ళు మొట్టమొదటిసారికి గాబులు అనేది ఉండాలండి. వీరికి ఇంకా కోళ్ళు అనేవి ఇప్పుడు వేసే గాబులు ఇంకా రాలేదంటండి. అంటే ముందు ఈ గాబులు తెచ్చుకుని తర్వాత కోళ్ళు తీసుకొద్దాం అన్నట్టుగా మనకి 13 గాబులు అనేది చెప్పారు. అలాగే థ్యాంక్ యూ సో మచ్ అండి, నా మీద నమ్మకంతో మీరు గాబులు అనేది ఆర్డర్ ఇచ్చినందుకు. అలాగే నేను కోళ్ళ గాబులు మెటీరియల్ అనేది నవత ట్రాన్స్పోర్ట్లో నేను వేస్తానండి. మన సబ్స్క్రైబర్స్కి నేను ఒకటి ఆఫర్ అనేది ఇస్తానండి. అది ఏంటంటే 5 గాబులు మెటీరియల్ బుక్ చేసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీ మీరే పెట్టుకోవాలని చెప్తున్నాను కదండి. మీరు 5 గాబులు మెటీరియల్ బుక్ చేసుకున్న ట్రాన్స్పోర్ట్ ఛార్జీ నేను పెట్టుకుంటానండి. అది ఎలాగంటే, మీరు ఎవరి దాంట్లోనైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్ షాట్ పెట్టి ఒక 5 అలా సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్ షాట్ పెట్టి నాకు వాట్సాప్లో పెడితే మీరు 5 గాబులు మెటీరియల్ బుక్ చేసుకుంటే నేను ట్రాన్స్పోర్ట్ ఛార్జీ అనేది నేను పెట్టుకుంటాను. అది మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే. అలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుందని నేను ఆశిస్తున్నానండి. ఇప్పుడు ఈ మయాన కోడి గాబులో నుంచి బయటికి తలకే పెట్టి మేత తినేలాగా నీళ్ళు తాగేలాగా అలాగా కట్ చేయమంటున్నారండి. అదేంటంటే కింద లైన్ నుంచి పైకి, అప్పుడు మనం మూత తీసి కోడికి మేత పెట్టడం అవసరం లేదు. అది మేత అనేది బయట పెట్టేస్తే తలగా అందులో నుంచి పెట్టి మేత నీళ్లు తాగిద్ది. ఇప్పుడేమో 13 గాబులు అండి. మొన్న ఒక వారం క్రితం చేసింది 27 గాబులు, మొత్తం 40 గాబులు అండి ఈయనకి చేసింది. అలాగే మనకి కోళ్ళ గాబులు మెటీరియల్ కావాలంటే మీరు ఎక్కడికైనా నేను ట్రాన్స్పోర్ట్ చేస్తానండి. ఈ గాబులు మాత్రం ఈ లోకల్లో అయితేనే కుదిరిద్ది. మాది ఏలూరు దగ్గర మొండూరు. ఇగోండి అప్పుడు ఫస్ట్ చూపించినవేమో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చేసిన గాబులు. ఇప్పుడు నేను ఆటో మీద తీసుకెళ్ళిన గాబులు ఈ 9 అండి. అవిగోండి అంతకుముందు మనం చేసిన గాబులు ఇప్పుడు కోడిపుంజులు వేసేటట్టు ఉన్నాయి. అది వాళ్ళ పాత గాబండి, పక్కది అది ఉన్నది. ఇగోండి బాగా దూరంగా ఉన్న గాబులు అవి మనం చేసినాయండి. అంతకుముందు మనం 27 గాబులు చేసామని చెప్పాను చూసారా, అవండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.